అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల 27వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి నవమి, నక్షత్రం రోహిణి, కరణం తైతిల, గర, పక్షం కృష్ణపక్షం, యోగం హర్షణ, రోజు మంగళవారం, జన్మరాశి వృషభరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:09 నుండి 10:45 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగుదిద్దుకోవడానికి చాలినంత సమయం ఉన్నది. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి. మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. కొంతమందికి కొత్త ప్రేమలు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఈ రోజు క్రొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి. సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లే మయమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసి రానున్నది. నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలను తీసుకోండి. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ను ఎప్పుడైనా రుచి చూసారా? ఈ రోజు మీకు అలాంటి రుచిని చూపనున్నది. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకుని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. మీ జీవిత భాగస్వామితో బాధాకరము, ఒత్తిడి గల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయనివ్వకండి. ఇది తప్పనిసరిగా మానండి. లేకపోతే మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్న వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనున్నది. ఈ రోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ అవసరాలను తీర్చేందుకు మీ జీవిత భాగస్వామి నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతారు. నూనెతో చేసే పదార్థాలు, మసాలా వంటకాలను మానండి. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం అంతే. ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు. కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చును. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ అలల సవ్వడల వంటివి. అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనం ఈ రోజు మీ చేతికి వస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎంత కటువుగా ఉన్నది ఈ రోజు మీకు తెలిసిపోనున్నది.
దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది, కానీ ఈ రోజు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగించగలదు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకము. పెండింగ్ లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపాడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒక్కటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారన్నందుకే అదే గుర్తు. ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేరు. తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. ఈ రోజు మీరు ఆశాముహూర్తులై ఉంటారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీరు ప్రేమ మూడ్లో ఉంటారు. అవకాశాలు బోలెడు. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్ తో వివాదాలు రేగి సంబంధాలు దెబ్బతింటాయి. సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు. ఏమంటే వారికి చిరకాలంగా ఎదురు చూస్తున్న పేరు గుర్తింపు లభిస్తాయి. అనవసర పనుల వలన ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు. బయట కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. కోటలో జీవిత విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించి పట్టించుకుంటూ ఉండడం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకు అవరోధాలు అవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాల్ని తెస్తుంది. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రేమైన వారికి మీరు పంచగలిగేది. మీ పనిపై ధ్యాస పెడితే రెట్టింపు లబ్ధిని పొందగలరు. మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ ని కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతి పొందబోతున్నారు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది. తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరుపురాని మధుర సమయాన్ని గడపగలుగుతారు. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనున్నది. ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు. ఈ రోజు వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. ఇతరులతో సంతోషకరమైన విషయాలు పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తర్వాత సమస్యలు సృష్టిస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు పొందుతారు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది. మీ వృత్తి కార్యక్రమాలు, పనులు సజావంగా చేయడానికి ఎంతో చురుకుగా ఉండాలి. ఈ రోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతల ఆహారం తీసుకోండి. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావున మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. ఈ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును. అనుభవం గలవారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు. ఈ రోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి ఇంట్లో అగరొత్తి వెలిగించడం దేశీయ జీవితం కోసం మంచిది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.